హాయ్ అండి, వెల్కమ్ టు వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను రేవతి. చాలామందికి చేపలంటే ఇష్టం ఉన్నా కూడా వాటిని క్లీన్ చేసుకోవడం పెద్ద తలకాయ నొప్పి అనుకుంటారు. ఇప్పుడు ఇంకా అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళైతే ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటారు. క్లీన్ చేసుకోవడం చేత వచ్చిన వాళ్ళు కూడా అవి క్లీన్ చేసినప్పుడు వేస్టేజ్ ఎక్కువ వస్తుంది, ఆ వేస్ట్ అంతా పైప్ లైన్స్లో ఇరుక్కుపోయి ఇబ్బంది పెడుతుందని అసలు క్లీన్ చేసుకోవడం మానేస్తుంటారు. అలా కాకుండా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. చివరి వరకు చూసి నేను చెప్పింది వింటేనే మీకు అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఈ సైజ్ చేపలను అయితే తీసుకుంటున్నాను. మీకు ఏ సైజ్ చేపలు దొరికినా సరే ఇలాగే క్లీన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు చూసారంటే నేను చెప్పే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మీరు ఎంత పెద్ద చేపనైనా చాలా సులభంగా క్లీన్ చేసేయగలుగుతారు. అది పల్లెటూర్లలో అయినా అపార్ట్మెంట్స్లో అయినా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన చేతిలో పని ఉంటే ఎప్పుడైనా అవసరమైనప్పుడు మన సొంతంగా చేసుకునే అవకాశం ఉంటుంది కదా. అందుకోసం మీకు ముందుగా ఇలాంటి ఒక మంచి కత్తిపీట అయితే ఉండాలండి. ప్రతి ఒక్కళ్ళకి చేపలు క్లీన్ చేయాలంటే ఫస్ట్ కావాల్సింది కత్తిపీట అన్నమాట. అలాంటి కత్తిపీటను తీసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ నిమ్మకాయ పిండుతున్నాను. నాకైతే ఈ సైజ్ చేపలు దొరికాయి. చిన్న చేపలనైనా చేసుకోవచ్చు, పెద్ద చేపలనైనా ఇదే మెథడ్ ఫాలో అవ్వచ్చు. ఈ చేపలన్నిటికీ నేను ఇక్కడ నిమ్మకాయలు పిండుతున్నాను. మనం ఎలాగో క్లీనింగ్ పర్పస్కే కాబట్టి ఇలా కొంచెం పాడైపోయిన నిమ్మకాయలని యూస్ చేసుకోవచ్చు, ఫ్రెష్గా ఉన్నవేమీ అవసరం లేదు. నేను ఇక్కడ కొన్ని చేపలే కాబట్టి ఒక 2 నిమ్మకాయలు తీసుకున్నాను. ఒక్క నిమ్మకాయ అయినా సరిపోతుంది, ఉన్నాయి కాబట్టి 2 నిమ్మకాయలు తీసుకుని వేసుకున్నాను. తర్వాత ఇందులో కల్లుప్పు వేస్తున్నాను. నీచు వాసన ఎక్కువగా వచ్చేది ఈ పైన ఉన్న వేస్టేజీ మురికి వల్లే. ఈ నిమ్మకాయ ఉప్పు వేయడం వల్ల ఆ స్మెల్ చాలా వరకు తగ్గుతుంది, చేపల మీద ఉన్న జిగురు కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఈ కల్లుప్పు నిమ్మకాయ చేపల మొత్తానికి పట్టుకునేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తానికి చేపల మొత్తానికి పట్టించుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడే 1 నిమిషం పాటు బాగా కలిపితే చేపల పైన ఉన్న మురికి మొత్తం కరిగిపోయి నిమ్మకాయ పిండాం కదా మొత్తం పొంగిపోయి బాగా ఊడిపోతుంది. కొన్ని చేపలకి పులుసు చాలా ఎక్కువగా ఉంటుంది, కొన్ని చేపలకైతే పులుసు చిన్న చిన్నగా లైట్గా ఉంటుంది. ఈ చేపలైతే ఇసుకపూర్లు అండి. వీటిని ఇసుకపూర్లు అంటారు మా సైడు. మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి. ముందుగా చేపలకి ఇలా ఈకలు అవి ఉంటాయి కదా, వీటన్నింటినీ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. కత్తిపీట బాగా షార్ప్గా ఉండాలండి, అప్పుడే ఈజీగా కట్ చేసుకోగలుగుతాము. కత్తిపీట కింద నేను ఒక కవర్ వేశాను, గమనించారా మీరు? ఇలా ఒక పెద్ద కవరు ఏదైనా ఉంటే వేసుకోండి. న్యూస్ పేపర్ వేసుకోవద్దు, ఎందుకంటే తడి తగులుతుంది కాబట్టి నానిపోయి చిరిగిపోతుంది. అప్పుడు మీరు పేపర్ వేసి ప్రయోజనం ఉండదు. లగేజ్ కవర్స్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఏదైనా ఒక కవర్ వేసుకోండి మొత్తానికి కత్తిపీట కింద బాగా వెడల్పుగా ఉండేలాగా. అప్పుడు మనం తీసుకున్న వేస్ట్ అంతా కవర్ మీదే పడేటట్టుగా చూసుకోండి. ముందుగా కత్తిపీటకి కొంచెం నీళ్లు చల్లుకొని తడి చేసుకోవాలి, లేదంటే చేపలు జిగురుగా ఉంటాయి కాబట్టి తీసిన పులుసు అంతా అతుక్కుంటూ ఉంటుంది. ఈ విధంగా కింద ఒక కవర్ వేసుకొని కత్తిపీటను తడి చేసుకొని తర్వాత చేపలకి ఈ సైడ్స్ ఉన్న ఈ ఈకలన్నింటినీ కోసేసుకుంటున్నాను కదా, ఇలా నీట్గా కోసుకోవాలి. ఇలా కోసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కోసుకోవాలండి, లేదంటే చేతులు మనం నిమ్మకాయ ఉప్పు వేస్తున్నాము, పైగా చెమ్మలో నాని ఉన్నాయి కాబట్టి ఎక్కువగా చేపలు స్కిడ్ అయ్యి జారి తెగే అవకాశం ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా కోసుకోవాలి. ఇలా సైడ్ ఉన్నవన్నీ తీసేసిన తర్వాత చేపలను ఇలా కత్తిపీటకు వేసి ఒక పక్కగా పెట్టి రుద్దుతూ ఉంటే పులుసు మొత్తం ఊడిపోయి చేపలకున్న పైన ఉన్న పులుసు మొత్తం ఊడిపోతుంది, చాలా ఈజీగా ఊడిపోతుంది. ఇవి ఇసుక పుర్రెలు కాబట్టి అస్సలు జారిపోవండి, కానీ కొన్ని చేపలు ఎక్కువగా జారిపోతూ ఉంటాయి కదా, అలాంటి చేపలు కూడా ఇలా నిమ్మకాయ వేసి ఉప్పు వేసి కాసేపు కలిపి ఆ తర్వాత ఇలా క్లీన్ చేయడం వల్ల చేతిలో నుంచి అస్సలు జారిపోవన్నమాట. చాలా ఈజీగా కొత్త వాళ్ళు కూడా అసలు ఏం భయపడకుండా క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా పులుసు మొత్తం ఎలా ఊడిపోతుందో. అప్పుడప్పుడు కత్తిపీటకి ఇలా క్లీన్ చేసుకుంటూ మళ్ళీ రుద్దుకుంటూ పులుసు మొత్తం తీసేసుకోవాలి. ఇలా స్లోగా చేస్తూ ఉంటే మొత్తం ఊడిపోతుంది. పల్లెటూర్లలో అయితే ఇలాంటి బండలు ఉంటాయండి, వీటిని బొంతరాయి అంటారు. చాలా గరుగ్గా ఉంటుంది. వీటి మీద వేసి ఎంత పెద్ద చేపను రుద్దినా సరే చాలా ఈజీగా పులుసు అంతా ఊడిపోతుంది. నా దగ్గర ఈ రాయి ఉంది కాబట్టి నేను ఎక్కువగా ఈ రాయి మీదే క్లీన్ చేస్తూ ఉంటాను. కట్ చేసుకోవడానికి మాత్రమే కత్తిపీటని యూస్ చేస్తాను. ఈ రాయి మీద కూడా చేపని ఇలా పట్టుకొని
నీట్గా రుద్దుకుంటూ ఉంటే ఈ గరుకు వల్ల పులుసు మొత్తం ఈజీగా ఊడిపోతుంది. కానీ చేతులు మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ రుద్దుకోవాలండి. ఎందుకంటే చేతులు నాని ఉంటాయి కాబట్టి, రాయి మీద గరుకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చేతులు గోరుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా రుద్దుకోవాలి. ఇలా ఎంత పెద్ద చేపనైనా ఈ రాయికి వేసి రుద్దితే చాలా ఈజీగా పులుసు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయినాయో. ఇలా పైన పులుసు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా ఈ చేప మీద ఇంకా ఏమైనా తోక లాంటివి వదిలేసి ఉంటే వాటిని నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ తల దగ్గర ఉన్న సైడ్స్ అండి ఇలా వస్తాయి కదా చెక్కుల్లాగా, వీటిని ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతాయి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని జాయింట్స్ ఉంటాయి. వీడియోలో కేర్ఫుల్ గా చూడండి, ఇది చూస్తేనే అర్థమవుతుంది. ఈ జాయింట్స్ ని ఇక్కడ ఇలా చేత్తో ఇలా లాగితే ఇవి తెగిపోతాయి. ఈజీగానే కట్ చేయని అవసరం లేదు. వీటిని చిన్న చేపలే కాబట్టి తెగిపోతాయి, పెద్ద చేపలైనా కూడా తెగిపోతాయి. అంతగా తెగకపోతే అప్పుడు కత్తిపీట సహాయంతో కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇలాగే ఈ సైడ్ నుంచి కూడా ఓపెన్ చేసి లాగితే వచ్చేస్తుంది. చిన్న చేపలే కదా అందుకే ఈజీగా వచ్చేస్తాయి. పెద్ద చేపలైతే కొంచెం కట్ చేయాల్సిన అవసరం ఉంటే కట్ చేసుకోవాలి. ఆ జాయింట్స్ దగ్గర ఇలా ఈజీగా లాగంగానే వచ్చేస్తాయి. నిదానంగా నీట్గా చూడండి, చాలా ఈజీ. ఇలా సులభంగా తీసుకోవడం తెలియక చాలామంది తలకాయ మొత్తం కోసి పాడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు. తల మొత్తం తీసేస్తే సగం చేప అక్కడే వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్న మీడియం సైజ్ చేపల నుంచి ఎంత పెద్ద చేప అయినా మీరు ఇదే విధంగా క్లీన్ చేసుకోవచ్చు. కానీ చెరువుల్లో గుంటల్లో దొరికే చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా, వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలో ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. మరోసారి ఆ వీడియో కూడా చేసి పోస్ట్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, తర్వాత సైడ్లు మొత్తం తీసేసుకున్న తర్వాత ఇక్కడ నోరు ఉంటుంది కదా చేపకి, ఆ నోరునైతే కట్ చేసుకోవాలి. ఇలా నోరు దగ్గర పట్టుకొని స్లోగా ఇలా కత్తిపీటతోటి చాలా కేర్ఫుల్గా కట్ చేసుకోవాలండి. ఇది కాస్త హార్డ్గా ఉంటుంది. చిన్న చేప కాబట్టి ఈజీగా తెగిపోతుంది, కానీ పెద్ద చేప అయితే కొంచెం హార్డ్గా ఉంటుంది. జాగ్రత్తగా పట్టుకొని ఇలా కట్ చేసుకొని తీసేసుకోవాలి. పక్కన ఉన్న చెక్కులు నోరు తీసేసాం కదా, ఇప్పుడు కళ్ళు అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా కళ్ళు 2 సైడ్స్ ఎలా కనిపిస్తున్నాయో లోపల వైపు. అక్కడ పట్టుకొని ఇలా పైకి చిన్నగా వేలుతో ప్రెస్ చేస్తే ఇలా వచ్చేస్తాయి. చూసారు కదా కళ్ళు గుడ్లు కూడా ఎంత ఈజీగా బయటకు వచ్చేస్తున్నాయో. పెద్ద చేపకైనా ఇలాగే తీసుకోవాలండి. ఇలాగే తీసుకుంటే కళ్ళు కూడా బయటకు వచ్చేస్తాయి. ఈ కళ్ళు చాలామంది తీయకుండా వదిలేస్తారు, కానీ అవి తినేటప్పుడు నోట్లో ఇసుకలాగా తగులుతూ కరకర అంటుంటాయి, రాళ్లలాగా. ఇప్పుడు నీట్గా కళ్ళు కూడా తీసేసాం కదా, ఇప్పుడు లోపల ఉన్న వేస్ట్ని తీసేసుకోవాలన్నమాట. ఇది మొత్తం సెట్ లాగా ఒకటేసారి వచ్చేస్తుంది. ఇక్కడ కేర్ఫుల్ గా చూడండి, దీనికి కూడా కొన్ని జాయింట్స్ ఉంటాయి. రెండు వైపులా ఈ జాయింట్స్ ని ఇలా కట్ చేసేసుకోవాలి. పెద్ద చేపలు అనుకోండి పొట్ట పెద్దదిగా ఉంటుంది కాబట్టి వేళ్ళు లోపలికి పోయే స్పేస్ ఉంటుంది. కానీ ఇవి చిన్న చేపలు కాబట్టి ఇలా జాయింట్స్ తీసేసి ఈ పార్ట్ని పట్టుకొని గట్టిగా కొంచెం స్లోగా లాగినట్టయితే ఇలా పేగు మొత్తం సెట్గా వచ్చేస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, లోపల నుంచి పేగు మొత్తం వచ్చేసింది. ఇప్పుడు ఈ పొట్టలో ఉన్న మురికిని కొంచెం వాటర్ తోటి క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి నీట్గా మొత్తం వచ్చేసింది కదా, ఈ పార్ట్ని కూడా తీసేసుకోవాలి. చూడండి పొట్టలో నీట్గా పేగు మొత్తం వచ్చేసింది. ఈ చేపలో గుడ్డులు ఉన్నాయండి, అందుకే నేను ఇంతకంటే ఎక్కువగా ప్రెస్ చేయట్లేదు. ఇలాగే మిగిలిన వాటన్నింటినీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత అన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి మళ్ళీ కొంచెం కల్లు ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా రుద్దుకొని వాటర్ వేసుకొని కడిగేసుకుంటే చేపలు నీట్గా వచ్చేస్తాయి. ఇక నిమ్మకాయ అయితే పిండకండి, నిమ్మకాయ పిండితే చేపలు చెదిరిపోతాయి కూరలో. ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయిందండి, అందుకే నేను ఆ ప్రాసెస్ని చూపించటం లేదు. ఇక ఈ కట్ చేసినప్పుడు వచ్చిన వేస్ట్ అంతా కవర్ మీదే ఉంటుంది కాబట్టి కవర్తో సహా మడిచేసి డస్ట్బిన్లో పడేసి వాటర్ వేసుకొని నీట్గా అక్కడ క్లీన్ చేసిన దగ్గర కడిగేసుకుంటే నీట్గా అయిపోతుంది. పైపుల్లోకి ఎలాంటి వేస్ట్ వెళ్లకుండా ఉంటుందన్నమాట. ఈ వీడియో అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి ఇంకా చేపలు క్లీన్ చేయడం చేతగాని కొత్త వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెరిఫై చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఛానల్ నచ్చితేనే. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.